హాయ్ అండి అందరికీ. ఇక్కడ వచ్చేసి మా పిల్లలు పాత్రలు అయితే తోముతున్నారు. నేను తోముతుంటే వాళ్ళైతే కడుగి అయితే వేస్తున్నారు గిన్నెలోకి. పాపం ఏం చేస్తారండి పిల్లలు, హాలిడేస్ వచ్చినప్పటి నుంచి హోంవర్క్ కంప్లీట్ చేసేసుకుంది విద్య అయితే. అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకేం చేయాలో తోచక, మమ్మీ ఏమన్నా హెల్ప్ చేసి ఇస్తాను అనింది. దానికి ఏమన్నా ఇంకా ఏముంటాయండి హెల్ప్, మన ఇంట్లో పనులు అయితే. అందుకే పాత్రలు ఉన్నాయి తోముదాం రాండి అంటే వచ్చి కూర్చొని అన్న, అక్క, తమ్ముడు ఇద్దరు అయితే పాత్రలు తోముతుంటే నేనైతే వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. బాగా ఇంట్రెస్ట్గా చేస్తుంటారు పని అయితేను. మొబైల్ చూడకుండా టీవీ చూడకుండా అయితే ఇలా చేసినా ఏం తప్పలేదు అనుకుంటా నేనైతే. వాళ్ళకి కూడా కొద్దిగా అలవాటు అయినట్టు ఉంటుంది. ఇంట్లో వర్క్ ఎలా ఉంటుంది, క్లీనింగ్ కానీ వాళ్ళు ఓన్గా చేసుకునేకి కొంచెం చిన్న పనులు అలవాటు అవుతాయి ఇలా చేసుకుంటూ ఉంటే. అందుకోసం అయితే ఇలాగా వీళ్ళకైతే ఈ పని అయితే పెట్టాను. ఇది అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా ఏమైనా ఉందా అండి, ఇంకేం లేదే చేసేకి, శనక్కాయ ఉంటే శనక్కాయ వలుస్తాం మమ్మీ అది కూడా అడిగారు. సరేలే వద్దు ఇది చేశారు కదా అని ఊరుకోండి చెప్పేశాను నేనైతే. మీ ఇంట్లో కూడా ఇలా పిల్లలు అయితే మీకు ఏమైనా హెల్ప్ చేస్తారా అండి? వీళ్ళు హెల్ప్ అయితే చేశారు కానీ దానికి డబ్బులు అయితే మళ్ళీ నాకు వర్క్ అయితే పెడతారు. మళ్ళీ మీరు ఏమనుకోకండి, ఓ విద్యకు బాగా హెల్ప్ చేస్తారు పిల్లలు అనేసి. అట్లంతా ఏముండదండి, కొద్దిగా హెల్ప్ చేస్తే ఇంకా నాకు డబ్బులు వర్క్ అయితే పెట్టేసింటారు తర్వాత. మమ్మీ చెనక్కాయలు ఎందుకమ్మా యాలు అంటే హోంవర్క్ అయిపోయిందా, అంతా కంప్లీట్ అయిపోయిందా? గట్టి చెప్పాలి కదా. శనక్కాయ లేదు మన ఇంట్లో ఒలిసేకి, అంతా ఒలిసేసిండే కదా నేను. ఏ గుండుగా నువ్వేం చేస్తావురా? ఓకే ఏం చేస్తావు? సామాన్లు కడుగుతా. నేను కడుగుతానా? నువ్వు కడుగుతుంటావు సామాన్లు? స్టాప్.